వాళ్ళు కూడా చీచెత్తు అనుకుంటారు, కానీ బయటికి తీసుకొచ్చే ఏకైక దేవుడు, హల్లెలూయా, దేవుడు శోధన నుండి బయటికి తీసుకొచ్చేవాడు. అయితే శోధనలో పడిపోకుండా ఉండటానికి ఒక మార్గాన్ని దేవుడు మనకు బోధించాడు. శోధనలు వస్తాయి, అందరికీ వస్తాయి. అయితే వచ్చిన శోధనలలో పడిపోయే వాళ్ళు కొందరు, సహించే వాళ్ళు కొందరు. శోధనను సహించాలి, జయించాలంటే ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఏంటది? అంతే. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం, 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలు. ఏమంటున్నాడమ్మా? శోధనలు మీకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అది ఏ రకమైన శోధనైనా కావచ్చు. డబ్బు శోధనే కానీ, అమ్మాయిల శోధనే కానీ, పాపపు శోధనే కానీ, శ్రమల శోధనే కానీ, ఆర్థిక ఇబ్బందులనే శోధనే కానీ, వ్యసనములనే శోధనే కానీ, అపవాది అన్ని రకాల ఏ బలహీనతలు మనకున్నాయో, లేదా ఇంతకుముందు వేటి నుండి అయితే విడుదల పొందామో, దేవునిలోకి వచ్చే ముందు కొన్ని ఉంటాయి మనకు, దేవునిలోకి రాకముందు కొన్ని ఉంటాయి. ఆడోళ్ళకైతే ఆకు ఒక్కలు, మమ్మీ జర్దాలు ఉంటాయా? సున్నము, ఒక్కపొడి. మీకుండాల్సినవి మీకుంటాయి, మాకుండాల్సినవి మాకుంటాయి. ఏవో సినిమాలో, షికార్లో, వాటన్నిటి నుంచి విడిపించి దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆమేన్. ఇక్కడికి వచ్చిన తర్వాత అపవాది మనల్ని శోధించటానికి మరలా వాటిని మన ముందే ఏం చేస్తాడు? మర్చిపోయిన వాటన్నిటినీ, విడిచిపెట్టిన వాటన్నిటినీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఎవరన్నా దొరుకుతారా? వెతకటం అంటే ఏంటి అర్థం? వెతకటము అంటే ఎక్కడుంది, ఏం కథ, ఏం స్థితి, వాని పని అదే. వెతుకుతా ఉంటాడు. ఎవరు దొరుకుతారా అని చర్చిలలో ఉన్న విశ్వాసాలందరినీ వెతుకుతుంటాడు, శోధిస్తాడు, బలహీనతను గుర్తిస్తారు, వాటిల్లో మనల్ని కూరుకొని పోయే విధంగా చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అలాగ సాతానుడు మిమ్మల్ని శోధించినప్పుడు అంటే మీకు బలహీనతలు ఉంటాయి. ఎందుకంటే మనము పాపము నుండి వచ్చాం, పాపములో పుట్టాం. ప్రభు అంటాడు, నరుని హృదయాలోచన బాల్యము నుండి చెడ్డోళ్ళం మనం. దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే కనింది, నేను నా తల్లి గర్భములో పాపములోనే రూపించబడ్డా, నేను పాపిని అంటాడు. సో మనము పాపులమే, మన ఆలోచన పాప సంబంధమైంది. కాబట్టి మనము పాపం చేయటానికి చిటికేసినంత పని. ఎంత టైం కావాలా పాపం చేయనీకి? పాపం మానుకోవాలంటే యుగాలు, తరాలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు, ఏండ్లు. పాపం చేయాలంటే చిటిక వేసినంత సింపుల్గా చేసేస్తాం. ఎందుకంటే పాపానికి మనం అంత దగ్గరగా ఉన్నాం. అందులో నుండి వచ్చాం కనుక పాపాన్ని మనకెవరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధతను పరిచయం చేయాలి. పాపంలో పడటానికి ఎవరు మనకు ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు, తర్ఫీదు చేయాల్సిన పని లేదు. ఇస్తున్నారా ఎవరన్నా? పాపం ఇట్లా చేయి, అట్లా చేయి అని చెప్పేతోడు ఉన్నాడా? ఇట్లా బాగా బతుకు, అట్లా బాగా బతుకు అని చెప్పేతోళ్ళు ఉన్నారు, కానీ పాపం ఇట్లా చేయరా, అట్లా చేయరా అని టీచింగ్లు ఇచ్చేతోళ్ళు, కోచింగ్ ఇచ్చేతోళ్ళు ఉన్నారా? అవసరం లేదు. సింపుల్గా వచ్చేస్తుంది. వాడు మాట్లాడతాడు ఇంతలా మాట. ఎవరు? నీ మనవడు. అది పాపమని తెలియకపోయినా వాడు పాపం మాట్లాడతాడు, పాపం చేసేస్తాడు. మరి పాపం తెలిసిన మనకు ఇంకా ఏముంది చెప్పండి? సింపుల్గా ఎవడున్నాలే అబద్ధాలు ఆడకుండా అంటాం మనమే. ఎవడున్నాలే మామూలే, బాగా కోపం వచ్చేప్పుడు ఒక మాట మాట్లాడుతుంటాం. ఏమండి, దేవుడు ఏమన్నాడంటే, కోపపడుడి కానీ, ఏమన్నాడు? కోపపడుడి కానీ, కోపపడు నీ భార్య మీద,
నీ పిల్లల మీద కోప్పడు, కానీ ఆ కోపములో పాపం చేయొద్దు. అపవాది కోపములో పాపం చేయిస్తాడు. ఏంటి ఆ పాపం అంటాం, నా తర్వాత ఏమొచ్చదో ఏమండి, అవే రాకూడదు అంటున్నాడు దేవుడు. ఆగిపో, ఎక్కడ కానీ ఆగిపో, అవతలికి పోవాకు, అణుచుకోవాలి. పాపము చేయించడానికి అపవాది ఉన్నాడు. మన బలహీనత, టంగ్ స్లిప్ అంటామే, అది మన బలహీనత. అది వానికి తెలుసు, మనకంటే బాగా వానికి తెలుసు. ఏమైంది? టంగు స్లిప్ అవుతుంది, కాలు స్లిప్ అవుతుంది, అన్ని స్లిప్ అవుతాయి. మనకు స్లిప్ చేయనికి వాడున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్త? దేవుని పిల్లలమైన మనకు శోధనలు ఉన్నాయి. నేను ఏ విషయంలో బలహీనున్నో నాకు తెలుసు, నువ్వు ఏ విషయంలో బలహీనుడవో నీకు తెలుసు. ఏ విషయంలో నీ టంగు స్లిప్ అవుతుందో, నీ కాలు స్లిప్ అవుతుందో, నీ కన్ను స్లిప్ అవుతుందో నీకు తెలుసు. ఆ విషయమై దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే నిద్రపోకుండా ఉండవని కాదు. ఏమా, రాత్రి పగలు నిద్రపోకుండా ప్రార్థన చేయమని కాదు దాని అర్థం. ఎక్కడ తప్పు చేస్తానో, ఎక్కడ నోరు జారుతానో, ఎక్కడ పొరపాటు చేస్తానో నన్న మెలకువ, అలర్ట్గా ఉండాలి. అది ముందు అయిపోయినాక నోరు జారిందంటే కాదు, కాలు జారిందంటే కాదు. ఏమండి, నోరు జారితే తీసుకోవచ్చు కానీ కాలు జారితే తీసుకెళ్ళేమంటారు. బైబిల్ ప్రకారంగా నోరు జారినా తీసుకెళ్ళాము, కాలు జారినా తీసుకెళ్ళాము. కాబట్టి నోరు జారకూడదు, కాలు జారకూడదు. అలాగా ఉండాలి అంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, అప్పుడప్పుడు నాకు నోటి దురుసు ఉంది, దబిగ్గిన మాట్లాడేస్తున్నా, కాబట్టి దాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి. కొన్నిసార్లు నేను పిచ్చి చూపులు చూస్తున్నా, అనవసరమైన చాటింగ్లు చేస్తున్నా, అనవసరంగా ఫేస్బుక్లో ఎతకతా ఉన్నా, ఎవరో పేరు ఎవరిదో ఫేసు. ఈ మధ్య చాలా మంది మంచి పని చేస్తున్నారు, లాకులు పెట్టుకుంటున్నారు. స్తోత్రం. ఈ పనికి వాళ్ళ నాయలు వీళ్ళ పని ఏం పని లేదు. వీళ్ళు ఇంకా స్క్రోల్ చేయడము, హాయ్ అని పెట్టడం, వాళ్ళు ఎవరో ఎక్కడో. అందుకే అమ్మాయిలందరూ ఏం చేస్తున్నారంటే లాకులు పెట్టేస్తున్నారు ఫేస్బుక్లో. అది మంచిది, ఉత్తమం. వాడకుండా ఉంటే ఇంకా సంతోషం. ఆమేన్, హల్లెలూయా. లాకుల వరకు ఎందుకు, వాడకుంటే మేలు. ఫేస్బుక్ జోలికి అసలు పోకండి. మనం ఏం చేస్తున్నామని తెలుసు వాడికి. అందుకే మన బలహీనతలు వాడికి ఎంత తెలుసో మనకంత తెలుసు. అందుకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు, సాతానుకు చిక్కక ముందే. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తుందో తెలుసా బైబిలు? సాతానుడు మిమ్మల్ని జల్లెడలో వేసి, జల్లెడ తెలుసా అయ్యా? జల్లెడ తెలుసా? ఎన్ని రకాల జల్లెడలు ఉన్నాయి? చాలా రకాలు ఉన్నాయి. ఒక 2 రకాలు చెప్పరి. రౌండ్ జల్లెడ ఒకటి ఉంది. దాన్ని ఏం చేస్తాం? పట్టుకొని చెప్పండి, రౌండ్గా తిప్పుతాం కదా. మోక జల్లెడు ఉంది, ఆ వాళ్ళకిద్దరు ఈ వాళ్ళకిద్దరు. ఏం చేస్తాం? ఇంకా ఊగకుంటే కుదరదు. సాతానుడు ఏం చేస్తాడంట? నీ వీక్నెస్ నా వీక్నెస్ వానికి తెలిసిందనుకో, వాడు రౌండ్ జల్లెళ్ళు ఎచ్చాడో, నా వల్ల కాదు ఇరక్కపోయినా ఏం చేస్తాం? ఇరక్కపోతే ఏం చేస్తాం? జల్లెల్లో కింది నుంచి టప్పటి కొట్టి మళ్ళా. సో దేవుడు మనకు చెబుతున్న ఈ విషయాల్ని అంత తమాషాగా మనం తీసుకోకూడదు. ఆ శోధనలో పడిపోయి నలిగిపోయి చివరికి దేవునికి దూరం అయిపోయి భ్రష్టులుగా మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. ఆ స్థితికి, ఆ స్థితికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఈ శోధనలు మనల్ని గ్రహించుకొని ముందే వాటి విడుదల కొరకై దేవుని సన్నిధిలో మెలకువ కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా విడిపిస్తాడు ఆయన. ఆమేన్. ఒక వ్యసనం మనలో ఉంటే సాతానుడు ఆడుకుంటాడు. అయితే మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యసనాన్ని జయించే విధంగా శక్తినిస్తుంది. ఆ శోధన జయించడానికి దేవుడు మనకు
బలం ఇస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీకు శోధన ఉన్నప్పుడు ఆ శోధనలో నువ్వు పడకుండా ఉండటానికి మోకరించి ప్రార్థన చేయి. మోకరించి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఆ శోధనను నిన్ను జయించే శక్తినిస్తుంది. అతిగా తినటం, రోజుకు 4 సార్లు తినేవాడిని నేను. 1 సారి 2 సార్లు కాదు, 4 సార్లు, కుదిరితే 5 సార్లు కూడా. ఎందుకంటే ఇంట్లో చిన్నోన్ని, లాస్ట్ నేనే. నా పైన 5 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఏమైనా సరే నా భాగము నాకు సపరేట్ ఉండాల్సిందే. 3 పూట్లు కాదు. ఇంకా స్కూల్కి పోతే స్కూల్లో కూడా పిల్లల అందరూ నలుగురం కూర్చుంటాం. ఒరే వేయిరా, ఒరే వేయిరా, వేయిరా వేయిరా. నిజంగా చెప్తున్నా, నా కాడ కూర్చోనికి భయపడతారు పిల్లలు. అంత తిండి భయంకరంగా తినేవాడిని. ఉపవాసం అంటేనే ఎరగను. ఏదో మా అమ్మ శివరాత్రికి ఒకరోజు ఉపవాసం ఉండింది. మా అమ్మ, మేము దేవుని నమ్ముకోక మునుపు పెద్ద కొట్టాల్లో ఉన్నప్పుడు శివరాత్రికి జాగరణ అంటారు దాన్ని, జాగరణ అనుకుంటా. మా అమ్మ జాగరణ చేస్తుంది. అంతో ఇంతో భక్తి నాలోనే ఉందిలేండి, అది వేరే విషయం. మా అమ్మతో పాటు నేనున్న జాగరణ. జాగరణ ఏమండి, గుగ్గుళ్ళు పానకం అన్నీ తినడం జాగరణ. మా అమ్మ ఏమనింది, రే నువ్వు దిళ్ళ కోసమే ఉన్నావు రాడేది. నిజం. తిండి, అతి తిండి, భయంకరమైన తిండిపోతున్నావు. అంటే అప్పుడు అంతగా తినేవాడిని. అప్పటిదాకా అంతగా తింటూ కాలేజీ చదివేటప్పుడు కూడా 3 సార్లు అయిపోతుంది. మళ్ళీ ఇంటికి పోతేనే తినాలా, మళ్ళీ రాత్రి తినాలా, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ అంగటికాడ కూర్చొని మళ్ళీ అంగటి తిండ్లు, బజ్జీలు, బోండాలు, అతి తిండి ఒక శోధన. నిజంగా చెప్తున్నానండి. ఇంట్లో అందరితో అనిపించుకున్నా నేను, తిండిపోతాడా అని, దున్నపోతాడా అని, ఇంకా ఏమేమోలే. హల్లెలూయా. లావుగుండలు ఏమంటారు ఫ్రెండ్స్ అయితే, ఐరన్ లెగ్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఏం సిగ్గుపడట్లేదండి, నవ్వు వస్తుంది నాకు. అంటే ఈరోజు నేను ఆ శోధన జయించానని చెప్పటానికి మీకు ఇవన్నీ. అంత భయంకరంగా తినే నేను దేవునిలోకి వచ్చిన తర్వాత ఉపవాసం ఉండాలన్నాడు సేవకుడు. ఏమన్నాడు? నేను నిజంగా సేవకు వస్తే ఎట్లుంటుందండి భోజనాలు? బలపెడతారు కదా మీరు, ఇంటికి పిలుచుకుంటే సేవకులను ఎట్లా పెడతారు? చికెన్ ఏమి, గుడ్డ ఏమి, నాటుకోడేమి. అప్పుడు ఎక్కువ నాటుకోళ్ళు బాగా పెట్టేవాళ్ళు కదా, బాగుంటుంది. అది కూడా ఒక ఆలోచన. నేనేమి దేవుని సేవ చేయాలని రాలే, నాకు అసలు దర్శనమే లేదు. నిజంగా చెప్తున్నా, నాకు ఏ పిలుపు లేదు, నాకు ఏ దర్శనం లేదు, దేవుడు నాతో ఏం మాట్లాడలేదు. అయితే దైవజనుడు నన్ను పిలిచాడు. అంతకుముందు యాకోబు అని ఒక ఆయన వచ్చి ఇంట్లో ప్రార్థన చేసి, ఈ ఇంట్లో ఒక సేవకుడిని దేవుడు పిలుచుకుంటాడు, ఒక సేవకుడు లేచాడని ఆయనేమో ప్రవచనాలు చెప్తే, ఈ డబ్బుల కోసం మస్తుగా చెప్తుంటారులేని ఆయన్ని ఎగతాళి చేసి పంపించేసాం అన్నదమ్ములం. నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే దేవుడు అంటే అంతో ఇంతో భయం ఉన్నా, భక్తి ఉన్నా, నేను సేవ చేసే అంతనా ఏం లేదు, అంత లేదు ఆలోచన. అయితే ఈయన వచ్చి ఒకటేసారి నా ఫ్రెండ్ ద్వారా నేను సంఘానికి పరిచయం అయితే, ఆయన ఒకటేసారి నువ్వు ఉద్యోగం చేస్తావా, దేవుని సేవ చేస్తావా అనడం. నేను ఉద్యోగం చేస్తానన్నా అని అనడం. నీకు ఉద్యోగం రాదు, ఒకవేళ వచ్చినా నువ్వు సేవకే వచ్చావు, ఎందుకంటే దేవుడు నిన్ను సేవలో చూపించనడం ఆయన ప్రవచనం చెప్పటం. నా ఆశలన్నీ ఎరిగిపోయినాయి. ఈయనేంది ఉద్యోగం, ప్రార్థన చేస్తా నీకు ఉద్యోగం వచ్చాదంటే సంతోషంగా, ఈయనేంది నీకు ఉద్యోగం వచ్చినా మళ్ళీ సేవకే వచ్చానంటాను. ఇంకా ఉద్యోగం వచ్చినా మళ్ళీ సేవకే వచ్చే బదులు ఏంటికి చదవాలా, ఏంటికి ఉద్యోగం వల్ల ఇట్టు వచ్చినాయి ఆలోచనలు అనమాట. సరే అటైతే సేవకే పోదామని ఇంటికి వచ్చి చెప్పినామా నేను సేవకి వెళ్తా అంటే, మా అమ్మ సంబరపడి గంతులేసింది లక్షణంగా పోనైనా అని. కానీ మా నాన్న ఒప్పుకోలేదు. ఎందుకంటే మాకు కొంచెం పొలం ఉండే, ఎద్దులుండే. మా ఇంట్లో కొంచెం తిండిపోతోని నేనే, కొంచెం గట్టోని నేనే, ఎవరన్నా కొట్లానికి వచ్చినా నిలబడుతోని నేనే. ఆమెన్. సో ఆ రకంగా ఉంది కాబట్టి మా నాన్న నువ్వు పోతే ఎట్లా, నాకు కొంచెం ధైర్యం ఉంటుంది, నువ్వు ఉండరా అన్నాడు. కానీ అప్పటికే దేవునిలో కొంచెం అలవాటు పడిపోయిన, ఆ పాటలకు, ఆ మాటలకు, ఆ పరిచర్యకు అలవాటు పడిపోయి, లేదు లేదు నేను పోతా, నాకు బాగుంది అది అన్న. దర్శనం కాదు, కానీ ఒకవేళ ప్రభు ప్రేరణ అయి ఉండొచ్చు. కానీ నాకు ఇంకా లోకంలో ఇంటి దగ్గర వీళ్ళతో ఈ జీవితం కంటే నాకు దేవుని సేవలో వాళ్ళతో
ఆ పాటలు, ఆ మాటలు అవన్నీ నాకు నచ్చాయి. కాబట్టి వెళ్ళాం, బాగుంటుంది. దానికి తోడు పైగా బండి ఇస్తామన్నారు, బైక్. తర్వాత నెల నెల జీతం అన్నారు. చాలా సంతోషం వేసింది. ఉద్యోగం లేకుండానే జీతం, బండి. సైకిలే వచ్చేది నాకు, బండి రాదు, కానీ బండి ఇచ్చామన్నారు. బండి వచ్చా, జీతం వచ్చా, కోరిన తిండి వచ్చా. ఆమేన్. అవునా? సేవలో కోరిన తిండి ఉంటుందే ఉండదా? ఖచ్చితంగా సేవకునికి కోరిన తిండి ఉంటుంది. సేవకుడు ఇంటికి వస్తే ఇంట్లో లేకపోయినా మంచి ఆహారం పెట్టి పంపించాలని కోరుకునే విశ్వాసులు మీరందరూ. నాకు తెలుసు ఆ విషయం. అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఏమి చదవాల్సిన పనిలే. బైబిల్ ఒక్కటి పట్టుకుంటే చాలు, ప్రార్థన ఒక్కటి చేసుకుంటే చాలు. అప్పుడు నాకు తబల అంటే ఇష్టం ఉండే, తబల నేర్చుకోవాలి అని. ఆ ఆలోచనలు అన్నిటితో సేవ చేయాలా, బైబిల్ పట్టుకోవాలా, వాక్యం చెప్పాలా, పాటలు రాయాలా, ఇంత పెద్ద కోరికలు లేవు నాకు. తబల నేర్చుకోవాలా, వాళ్ళ అమ్మడి పోవాలా, తిరుక్కుంటా ఉండాలా. ఇది నా ప్రణాళిక. మొత్తానికి అడుగు పెట్టేసిన తర్వాత మొత్తం మారిపోయింది. తర్వాత అర్థమైంది, ఇది దేవుని ప్రణాళిక. అయితే ఎప్పుడైతే ఉపవాసం ఉండాలన్నాడో పానం కొట్టుకులాడుతుంది. ఇంకా అది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు. అదే ఉపవాసం, ఏమీ లేకుండా, పాలు లేదు, టీ లేదు, మజ్జిగ లేదు, ఏమన్నా పండ్ల రసమా, పండ్ల రసం లేదు. ఇదేంది ఉపవాసం అన్న, ఇదే ఉపవాసం అన్నాడు. 3 రోజులు నలిగిపోయినా అయితే జయించిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నాలో ఉన్న శోధనలు ఈరోజు ఇది తినాలి, అది తినాలి, అదే కావాలి, ఇదే కావాలి, టయానికే కావాలి. ఎప్పుడు ఆమోసన్న ఫోన్ చేసినా అన్నం తిన్నారని అడుగుతాడు ఫస్ట్. లేదన్నా అంటే ఇంకా ఏమిన్నా అంటాడు. టైం ఏం లేదు, ఖచ్చితంగా ఇది తినాలనేది ఏం లేదు. తిండి ఇంపార్టెంటే కాదు, ఆ పూటకి ఏది ఉంటే అది, కారమైన సంగటైనా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ శోధన నిద్ర. బాగా తిన్నోనికి ఏమొచ్చది చెప్పండి? దానెమ్మడి ఇది రెండో శోధన, నిద్ర. ఇంటికాడ కూడా ఏ పని లేదు, కట్టెలు కొట్టే పని లేదు, నీళ్లు మోసే పని లేదు, ఏ పని లేదు. నడి మంచంలో కూర్చుంటే మా వదిన తీసుకొచ్చి పెట్టేది, మా పెద్దదిన వాళ్ళమ్మ. మా అన్నకి ఎప్పుడైతే పెళ్ళయిందో ఇంక అమ్మను మర్చిపోయి, వదినే ఈమె అమ్మ, ఈమె వదినే, అన్నీ వదినే అంటే చాలు తీసుకొచ్చారు. నడి మంచంలో కూర్చొని మా అమ్మ అనేది, ఒరే నడి మంచంలో కూర్చొని తినాకురా అనేది. ఎందుకు? మంచానికి కడుపు నిండేదాకా నాకు కడుపు నిండదంట. ఇదేం సామెత నాకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత భోజనం చేయాలి. కాలేజీకి వచ్చేసరికి 6, 5 ఈ టైం అవుతుంది. 3 సంధ్యలు ముడిపడేటప్పుడు తినాకరా అనేది, అది కూడా నాకు లాజిక్ అర్థమయ్యేది కాదు. 3 సంధ్యలు ఏమో పెద్ద మనిషి విన్నారా ఇది సామెత? 3 సంధ్యలు ముడిపడేటప్పుడు తినకూడదంట, తర్వాత మంచం మీద కూర్చొని తినకూడదంట. నాకు ఇంకొక అలవాటు ఉంది, తినేటప్పుడు పక్కన కథల బుక్కులు ఖచ్చితంగా ఉండాలా. అప్పుడు బాలమిత్ర, సందమామ, బట్టి విక్రమార్కు ఈ కథలు ఉండేవి. అప్పుడు పిల్లలమంతా మేము కథల బుక్కులు తెచ్చుకునే వాళ్ళం స్కూల్కి. అవి తెచ్చుకునేది పిల్లలను అడిగి, ఇంకా చూడండి అది చదువుకుంటా ఇది తినుకుంటా, అది చదువుకుంటా ఇది తినుకుంటా. నిజంగా అంత తిన్నాక ఏమొచ్చది? 6కే పండకడం, 6, 6:30. అప్పుడు టీవీ కూడా లేదు కదా. దేవునికి మహిమ కలుగును గాక. అన్నిటినీ జయించే ప్రార్థనతో ఆమెన్. 6, 6:30 కల్లా ఫుల్గా నిద్ర. నన్ను నిద్ర లేపని కూడా మా ఎన్నోళ్ళు నీళ్లు కొట్టేవాళ్ళు. నాకంటే ముందు పుట్టినోళ్ళు నీళ్లు మొక్క మీద కొట్టి లేపేవాళ్ళు. అంత మొద్దు నిద్రపోయేవాడిని. అట్టటోన్ని 7 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ సేవకు వచ్చినాక పల్లెటూరుకి వెళ్ళాలి, సౌండ్ బాక్సులన్నీ ఎత్తుకొని వెళ్ళాలా. 7 గంటలకు స్టార్ట్. నాకు 6:30కే నిద్ర వచ్చేది. నిజంగా కండ్లన్నీ ఎర్ర. మీరు నేను ఇంతకుముందు ఉన్న దైవజనుని అడిగినా ఈ సాక్ష్యాలు చెప్తాడు మీకు. ఒక విధంగా నవ్వుకుంటూనే సిగ్గుమానం తీసేవాళ్ళు. నిజంగా ఇప్పుడు ఊరుకుంటారా పాస్టర్లు, తోటి పాస్టర్లు ఊరుకుంటారా? నవ్వేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. 7 అయితానే
కళ్ళన్నీ ఎర్రగా అయ్యేవి. ఇంకా సీరియస్గా నేను సిస్టమ్ కాడనే ఉండాలా, సిస్టమ్ కాడనే సౌండ్ పెట్టుకుంటా మైక్ అందించుకుంటూ ఉండాలి. నేను ఎదురుగ్గా మీ లక్కనే ఉంటారు వాళ్ళు. ఇంకా నా బాధ దేవునికి ఎరక. ఆ నిద్ర చంపుకోవడానికి కూడా ఉపవాసం ఉన్నా నేను, నమ్మండి. ఎప్పుడైతే ఉపవాసం ఉన్నానని చెప్తున్నా, గిచ్చుకునేవాడిని, చాలాసార్లు చెప్పాను వాక్యంలో మీకు, గిచ్చుకునేవాడిని, కొరుక్కునేవాడిని, ఎవ్వరికి తెలియకుండా. నిద్రపోకూడదు ప్రార్థనలో అని. నిద్ర చంపుకోనికి ప్రార్థనలు చేశారా మీరు ఎప్పుడన్నా? ప్రభువా నాకు వాక్యం ఏంటండి, నిద్ర వచ్చింది, చెయ్యరు. ఏమన్నా చెప్పుకో, నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు గట్టిగా మాట్లాడితే మానుకుంటాం. అట్లా బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేయాలా? నిద్ర మానుకోవటానికి, తిండిని చంపుకోవటానికి కూడా ఉపవాసాలు ఉన్నా నేను. శోధన జయించాలంటే ఒకటే మార్గం, ఏంటి? ప్రార్థన. ఆ శోధన ఎంత బలమైనదంటే అంత గట్టి ప్రార్థన నువ్వు చేయాలి. ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయాలి. ఎప్పుడైతే నేను నిద్రను జయించానో, మా దైవజనుడు యా సంఘంలో విజ్ఞాపన, నంద్యాల, కొత్తపల్లె, ఇక్కడ కోయిలకుంట్ల, మునగాల, ఏన ఆళ్ళగడ్డ ఏడుంది, కొత్తపల్లె ఏడుంది, మునగాల ఏడుంది, యాడ విజ్ఞాపనలు జరిగినా తిమోతి ఉండాలి ఆడ. ఎందుకంటే తిమోతి చురుగ్గా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, నిద్రపోడు, హుషారుగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వచ్చింది నవ్వు? ఎందుకు వచ్చింది హుషారు? ఎందుకు వచ్చింది? నేను శోధనను జయించా. నాకు శోధనగా ఉంది నిద్ర, తిండి నాకు శోధనగా ఉంది. వాటిని జయించడానికి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేశాను. దేవుడు చెప్పాడు, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. పగులు పడుకుంటే రాత్రి నిద్ర రాదని పగులు నిద్ర చంపుకున్నాను నేను. పగులు నిద్రపోను, అడగని నా భార్య ఉంది. పగులు నిద్రపోను, పగులు అనుకుంటే రాత్రి రాదు. మెలకు అంటే అది. మన స్థితి ఏంటో తెలుసు, మన వీక్నెస్లు ఏంటో మనకు తెలుసు. ఆ వీక్నెస్లను బట్టి మనం ప్రణాళికలు వేసుకోవాలి. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు వాటిని మనం జయిస్తాం. లేకపోతే అపవాది ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగినా పానీయదు. ఏంటి? అపవాది పూర్తిగా మెల్ట్ చేసి, చూడండి, వచ్చింది లక్షణంగా మాట్లాడింది, అవ్వతో మాట్లాడిందే. ఆ తర్వాత కానొచ్చిందే, వాళ్ళకు కానొచ్చిందే, వాళ్ళ సావు వాళ్ళు చచ్చినారు. ఇంకా ఆ రోజు నుండి అంతే. అపవాది లోపలికి తీసుకొని వదులుతాడు. ఇంకా నీ అంతటా నువ్వు బయటికి రాలేవు. వస్తావా? రాలేవు. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన మనం, దేవునిలో ఉన్న మనం, ఈ శోధనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్న. ఆశీర్వాదాలను దూరం చేస్తాయి ఈ శోధనలు. దేవుని మాటలు వినుకోకుండా మనము నిద్రపోవటం అన్నది అది చాలా ప్రమాదకరమైన విషయం. ప్రార్థించండి. ప్రతి చిన్న శోధన, శోధన అంటేనే దేవునికి దూరం చేసేది. దేవునికి దూరం చేసే శోధన ఏదైనా సరే జయించాలి, మనం సహించాలి. అలా చేయాలంటే ప్రార్థన ఒక్కటే. నేను ఈరోజు ఇంత గంభీరంగా మీకు చెప్పడానికి కారణం, సరదాగా నవ్వుకున్నారు. స్తోత్రం. నా భార్యకు బాధ అవుతుంటుంది, ఏందన్నీ చెప్తున్నాడు మా ఆయన అని. నేను లావున్నాను అన్నే కోపగించుకుంటాను. లావు లేను, ఏడున్నావు అంటది. ఏమండి, ఎప్పుడైనా సరదాగా పైన బట్ట కింద పొట్ట అన్నాను అనుకో, ఇంటికి పోయినాక ఎందుకు అట్ట చెప్తావు అంటది. ఉండేది కదా చెప్పాను, ఉంటే కానొచ్చండి కదా నువ్వు చెప్పాలా మళ్ళా. ఏమండి, ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ ఇంత పనిచేస్తుంది. శోధనలు జయించకపోతే, శోధనను సహించకపోతే, శోధనలో పడిపోతే జీవితము నవ్వుల పాలవుతుంది. నవ్వుల పాలు కాకుండా ఉండాలంటే శోధనలు సహించాలి, జయించాలి. జయించాలి, సహించాలంటే ప్రార్థన ఒక్కటే పరిష్కారం. నువ్వు ఎంత ప్రార్థన చేసుకుంటావో, నువ్వు ఎంత ప్రార్థనలో ఎదుగుతావో
అది ఉపవాస ప్రార్థన అయినా, విజ్ఞాపన ప్రార్థన అయినా, ఎంతగా లోతైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావో శోధనను అంత సులభంగా జయిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ప్రార్థనా జీవితాన్ని దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక.